Yes, welcome to Doras Academy. మనం డిఫరెన్షియేషన్లో కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీలో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అండ్ లాగరిథమిక్ ఫంక్షన్స్ డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఎక్సర్సైజ్ 5Dలో నెక్స్ట్ ప్రాబ్లం e⁴x ప్లస్ e⁴x² ప్లస్ ఎక్సెట్రా e⁴x⁴5 అంటే e⁴x టర్మ్స్ మనకి x², ఇది e పవర్ ఓకే. Let y equal to e⁴x plus e⁴x² plus e⁴x³ plus e⁴x⁴5 e⁴x⁴4 ప్లస్ e⁴x⁴5 అంటే x⁴5 వరకు టర్మ్స్ ఉన్నాయి ఈ పవర్లో. అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఆర్డర్స్ e⁴x నుంచి e⁴x², x³ x⁴4 x⁴5 అనే ఒక 5 ఫంక్షన్స్ ఇచ్చాడు. దీనికి dy/dx లేదా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీనికి మనం ఏం చేస్తామంటే అగైన్ బై డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. సేమ్ సెంటెన్స్, బై డిఫరెన్షియేటింగ్ both sides bs with respect to ఓకే. మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఫుల్గా రాస్తాను చూడండి. both sides with respect to x చేసినట్లయితే d/dx ఆఫ్ y is equal to d/dx ఆఫ్ e⁴x plus e⁴x² plus e⁴x³ plus e⁴x⁴4 plus e⁴x⁴5 ఓకే. సో d/dx ఆఫ్ y ఏమవుతుంది ఇక్కడ dy/dx is equal to d/dx ఆఫ్ e⁴x. ఇండివిజువల్ టర్మ్స్ మనం చేసినట్లయితే ఇక్కడ ఏమొస్తుంది d/dx ఆఫ్ e⁴x ప్లస్ d/dx ఆఫ్ e⁴x² ప్లస్ d/dx ఆఫ్ e⁴x³ ప్లస్ d/dx ఆఫ్ e⁴x⁴4 ప్లస్ d/dx ఆఫ్ e⁴x⁴5 ఇండివిజువల్గా స్ప్లిట్ చేస్తాం అడిషన్ ప్రాపర్టీ వాడి. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు, dy/dx ఎలాగో రాసేస్తే d/dx ఆఫ్ e⁴x ఏంటి e⁴x ప్లస్ d/dx ఆఫ్ e⁴x² అంటే అగైన్ e⁴x కింద ఎజ్యూమ్ చేసుకుంటే ఇదంతటిని కూడా e⁴x² వచ్చింది. ఇక ఇంటర్నల్ ఫంక్షన్ x కాకుండా ఇక్కడ కూడా ఒకటి రాస్తాను నేను మీకు అర్థమయ్యడానికి కోసం. ఈ కంప్లీట్గా అనాలిసిస్ మొత్తంగా అర్థమయ్యే విధంగా నేను చెప్తా చూడండి. d/dx ఆఫ్ e⁴x ఎలాగ ఉన్నది కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకుంటాం ఒరిజినల్గా d/dx ఆఫ్ e⁴x ఏంటి e⁴x ఇంటూ d/dx ఆఫ్ ఫంక్షన్ ఏముంది x ప్లస్ d/dx ఆఫ్ e⁴x² అంటే e⁴x² రాసుకుంటూ d/dx ఆఫ్ x² ప్లస్ e⁴x³ ఇంటూ d/dx ఆఫ్ x³ మళ్ళా డిఫరెన్షియేట్ చేస్తాం. అలాగే e⁴x⁴4 ఇంటూ d/dx ఆఫ్ x⁴4 ప్లస్ దీన్ని ఏం రాసుకోవచ్చు e⁴x⁴5 లాస్ట్ టర్మ్ ఇంటూ d/dx ఆఫ్ x⁴5 గా రాస్తాం. దిస్ ఈక్వల్ టు e⁴x ఇంటూ d/dx ఆఫ్ x ఎంత 1 ప్లస్ e⁴x² ఇంటూ d/dx ఆఫ్ x² అంటే 2x ప్లస్ e⁴x³ ఇంటూ d/dx ఆఫ్ x³ అంటే 3x² అంతేనా ప్లస్ e⁴x⁴4 ఇంటూ
డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 అంటే ఏమి రాస్తాం? ఎక్స్ పవర్ 4 అంటే 4x³ ఇలాగనా? డి బై డిఎక్స్ ఆఫ్ ఒకసారి చూడండి, ఎక్స్ పవర్ 4 అయితే నేను డైరెక్ట్ రాస్తున్నా కానీ ఎక్స్ పవర్ n అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 కదా. ఎక్స్ పవర్ n మైనస్ 1 అయితే దిస్ ఈక్వల్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఎంత? 4x³ ఇదే రాసాను. 4x³ ప్లస్ e4x పవర్ 5 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 అంటే 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 మైనస్ 1 అంత 4. ఓకే, ఇది రా 4 జస్ట్ మీకు ఐడియా కోసం మళ్ళీ ఒకసారి వెయిట్ చేసాను అంతే. ఓకే, ఇప్పుడు ఏమైంది సొల్యూషన్ మనకి? ఇంతే సొల్యూషన్, ఇంకా ఏం అవసరం లేదు. దీన్ని ఎలా వదిలేసినా ప్రాబ్లం లేదు. ఈ 1 గిన రాయకుండా రాస్తాము. 2 ఈ టర్మ్స్ ఏమైతే కాన్స్టెంట్స్ ముందర పెట్టుకొని రాసుకోవచ్చు లాస్ట్ లైన్గా కావాలంటే, లేదంటే అలా వదిలేసినా అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం √e4x ఇక్కడ తప్పు పడింది. √e4x దీన్ని చూడండి ఒకసారి. లెట్ y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ e4x గా తీసుకుంటాం. యాక్చువల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ e4x కాదు ఇది. స్క్వేర్ రూట్ ఆఫ్ e పవర్ రూట్ ఎక్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ e పవర్ రూట్ ఎక్స్ ఇది ఇచ్చిన ఫంక్షన్. దీనికి లెట్ y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ e పవర్ రూట్ ఎక్స్ అని తీసుకుందాం. y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ e పవర్ రూట్ ఎక్స్ గా తీసుకున్నాం దీన్ని. బై డిఫరెన్షియేటింగ్ both sides with respect to x తీసుకున్నట్లయితే d by dx of y is equal to d by dx of square root of e power root x. Okay, so dy by dx equal to d by dx of square root of e power root x అయితే d by dx of root x ఏంటి మనకు తెలుసు. సిన్స్ d by dx of root x is equal to 1/2 root x. మీకు లాస్ట్ క్లాసుల్లోనే చెప్పడం జరిగింది. d by dx of root x equal to 1/2 root x. దీని ప్రకారంగా ఇదంతటి ఎక్స్గా తీసుకున్నట్లయితే రూట్ ఎక్స్గా మనం పరిగణన చేసుకోవచ్చు. దీనిని d by dx of root over e power root x అంటే దీనంతటిని రూట్ ఎక్స్గా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 1/2 రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ e పవర్ రూట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్. ఇక ఉన్నది ఏంటి ఇప్పుడు? మరలా డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ రూట్ ఎక్స్ చేయాలి. ఓకే, dy by dx ఈక్వల్ టు 1/2 రూట్ ఈ పవర్ రూట్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే ఏంటి? ఈ పవర్ ఎక్స్ కింద అజ్యూమ్ చేసినట్లయితే ఈ పవర్ రూట్ ఎక్స్ అనేది మనం ఎలా తీసుకుంటాం? అగైన్ వీ క్యాన్ డిఫరెన్షియేట్. ఎక్స్ ప్లేస్లో ఏముంది? రూట్ ఎక్స్ ఉన్నది, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. దిస్ ఈక్వల్ టు 1/2 రూట్ ఈ పవర్ రూట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ రూట్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంతే 1/2 రూట్ ఎక్స్. ఓకే, సో నౌ ద సొల్యూషన్ ఈజ్ that is dy by dx equal to ఫైనల్ సొల్యూషన్ ఎవరు రాసుకోవచ్చు? ఇక్కడ 2 ఉంది 1/4 1/4. ఇక్కడ ఈ పవర్ రూట్ ఎక్స్ బై న్యూమరేటర్లో ఉన్నది ఇక్కడ 4x ఉంది ఇంటూ ఈ పవర్ ఎంత ఉంది? ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ పవర్ రూట్ ఎక్స్ అంతేనా? దిస్ ఈక్వల్ టు ఈ పవర్ రూట్ ఎక్స్ బై 4x. ఇలా రాసుకుంటే ఫైనల్ స్టెప్ చాలు. ఇది రాసినా ఇది రాకపోయినా ఇది రాసుకొని ఇది రాసినా సరిపోతుంది ఫైనల్ స్టెప్. ఓకే, దిస్ ఈజ్ ద సొల్యూషన్ రూట్ ఓవర్ ఈ పవర్ రూట్ ఎక్స్.
నెక్స్ట్ కాస్ ఎక్స్ బై లాగ్ ఎక్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. దీన్ని ఒకసారి సాల్వ్ చేస్తే లెట్ వై ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై లాగ్ ఎక్స్ అని తీసుకుందామండి. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 లెట్ వై ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై లాగ్ ఎక్స్ అని తీసుకుంటే బై డిఫరెన్షియేట్ అగైన్ సేమ్ లైన్ బై డిఫరెన్షియేటింగ్ both sides with respect to x తీసుకున్నట్లయితే మనకేమొస్తుంది, ఇది u బై v రూల్లో ఉంది. ఓకే, సో d బై dx ఆఫ్ u బై v ఏంటి, d బై dx ఆఫ్ u బై v ఈక్వల్ టు డినామినేటర్లో ఉన్నదాన్ని స్క్వేర్ చేస్తున్నాను, అదే డినామినేటర్లో ఉన్నదాన్ని కాన్స్టెంట్గా పెట్టి v ఇంటూ d బై dx ఆఫ్ u మైనస్ యూని కాన్స్టెంట్గా ఉంచి డినామినేటర్లో ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నా. ఇది d బై dx ఆఫ్ u బై v. వీ నో దట్ వేర్ u ఏంటి, వేర్ u ఈక్వల్ టు కాస్ ఎక్స్ అండ్ v ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో ఐ కెన్ అప్లై ద రూల్ ఆఫ్ u బై v. Therefore, d by dx of y is equal to d by dx of cos x by log x తీసుకుంటున్నాను నేను. ఓకే, cos x by log x. ఇప్పుడు ఇది ఏమవుతుంది, dy by dx అవుతుంది. దిస్ ఈక్వల్ d by dx of cos x by log x అంటే డినామినేటర్లో ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం, హోల్ స్క్వేర్ చేస్తున్నాం, log x హోల్ స్క్వేర్. ఇదేంటి, సేమ్ ఏదైతే v ఉందో డినామినేటర్ కాన్స్టెంట్ ఉంచితే d బై dx ఆఫ్ కాస్ ఎక్స్, తర్వాత సబ్ట్రాక్ట్ చేస్తాము, మైనస్ ఇక లాగ్ ఎక్స్ని కాన్స్టెంట్గా ఉంచి కాస్ ఎక్స్ యూని కదా కాన్స్టెంట్, u ఏంటంటే కాస్ ఎక్స్ని కాన్స్టెంట్గా ఉంచి d బై dx డినామినేటర్ లాగ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తాం. దిస్ ఈజ్ ద u బై v రూల్. బ్లైండ్గా గుర్తుంచుకొని సరిపోతుంది, ఏమి లేదు, లాజిక్ మాత్రమే అప్లై చేయండి. లాగ్ ఎక్స్ d బై dx ఆఫ్ కాస్ ఎక్స్ ఏంటి, మైనస్ సైన్ ఎక్స్, మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ d బై dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంటి, 1/x. మనం ఆల్రెడీ చేసినవి ఇవన్నీ కూడా సేమ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ని అలా వదిలేయండి. సో dy బై dx ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ బై లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇంకా సింపుల్గా చేయాలంటే ఎక్స్ని క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, బట్ అక్కడ వరకు వదిలేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఒకవేళ సొల్యూషన్ లేనప్పుడు ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డినామినేటర్లో మిగులుతుంది, దాన్ని క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1. అగైన్ సేమ్ సిమిలర్, లెట్ y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని తీసుకుందాం. సేమ్ by differentiating both sides with respect to x తీసుకున్నట్లయితే d by dx of y is equal to d by dx of log x అని తీసుకుంటే d by dx of y is nothing but dy by dx is equal to d by dx of log x అంటే ఏ విధంగా రాసుకోవచ్చు, ఇది లాగరిథమిక్ ఫంక్షన్, ఇదంతా కూడా మరలా x కింద ఎజ్యూమ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, log x is what 1/x, కాబట్టి 1/x ఏంటిది log x ఇంటూ d by dx ఆఫ్ రిమైనింగ్ ఏంటి x ఫంక్షన్ కూడా మళ్ళీ ఆ చైన్ రూల్లో డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే, this is dy by
dx equal to 1 by log x into d by dx of log x is what? 1 by x. That's the answer మనకేమొచ్చింది 1 by log x into x. Next problem. Cos of log x plus e for x, x greater than 0. Cos of, so let y equal to let y equal to cos of log x plus e for x అని తీసుకుందాం. చిన్న ఫంక్షన్ని y కింద ఎజ్యూమ్ చేసుకున్నాను నేను, అంతే. ఇప్పుడు ఏమవుతుంది? let y equal cos of, so by differentiating both sides with respect to x కనుక తీసినట్లయితే మనకేమవుతుంది? ఇది d by dx of y is equal to d by dx of cos of log x plus e power x. ఇదంతా కూడా ఒక ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, dy by dx of y is what? dy by dx is equal to d by dx of cos of x. Cos x is what? Minus sin x. కాబట్టి d by dx of cos x is minus sin x, అంటే minus sin of log x plus e power x into d by dx of, అగైన్ చైన్ రూల్, ఈ ఇంటర్నల్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. అదేంటి? d by dx of log x plus e power x is equal to minus sin of log x plus e power x into d by dx of log x ఏంటి? 1 by x plus d by dx of e power x ఏంటి? e power x. దట్స్ ఆల్. దీన్ని ఇంకా రాసుకుందాం అనుకుంటే dy by dx equal to minus sin of log x plus e power x into, దీని క్రాస్ మల్టిప్లై x డినామినేటర్ తీసుకుంటే 1 plus x into e power x. దిస్ ఈక్వల్ వాట్? అంతే. ఇంకా ఎలాగో తెలుసుకోవచ్చు. లేదు నేను ఇంకా రాస్తాను సార్ అంటే మైనస్ సైన్ ఆఫ్ log x ప్లస్ e power x into 1 plus x into e power x by x గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథమిక్ ఫంక్షన్స్ పైన ఉన్న ప్రాబ్లమ్స్. ఇక లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అనేది నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5D కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతో ఎక్సర్సైజ్ 5D అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ నెక్స్ట్ మెథడ్లోకి మనం వెళ్దాము. దాన్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. Please subscribe and like my channel. We will complete our math syllabus within 2 months. We don't need more than 2 months for this. Okay, thank you. This is your MD answer.